వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ గారు, వారి సోల్మేట్ దివ్వెల మాధురి గారు. మేడం నమస్తే అండి. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు మీరు? చెప్పండి అసలు హెల్త్ సీక్రెట్ ఏంటి అసలు సార్ది? అసలు 58 లాగా ఉన్నారా? ఎప్పుడు వీడియోలో 58 అంటారు, అసలు అలా ఉంటారా చెప్పండి. ఉండరు. శ్రీనివాస్ గారు హెల్త్ సీక్రెట్ ఒకటే, ఫుడ్ చాలా లిమిటెడ్ గా తింటారు, అన్ని తింటారు. స్వీట్స్ తింటారు, నాన్ వెజ్ తింటారు, వెజ్ తింటారు, అన్ని రకాలు తింటారు. కానీ అన్ని లిమిటెడ్ గా టైం టు టైం తింటారు. మార్నింగ్ ఇంత, మధ్యాహ్నం ఇంత, నైట్ ఇంత, మధ్యలో ఇంకేం తింటారు. నేను ఇప్పుడు జంక్ ఫుడ్స్, చాక్లెట్స్, స్వీట్స్, స్నాక్స్ అన్ని తింటారు. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఈ రోజు వరకు ఈ డిసీజ్ కోసం ఈ టాబ్లెట్ వాడాలి అన్న అవసరం కూడా రాలేదు. ఈవెన్ మనకి హెడ్ఏక్, లేకపోతే నాకు హెడ్ఏక్ వస్తుంటది, స్టమక్ పెయిన్ వస్తుంది, కాళ్ళు నొప్పులు చేసి, అతనికి అసలు ఏం ఉండదు, హెడ్ఏక్ ఉండదు, ఏం ఉండదు అనమాట, అసలు ఏం తెలియదు. ఫీవర్ కూడా 3-4 years ఒకసారి రావటం కష్టం. అలాగే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇవే నాకు తెలియదు. హ్యాపీగా ఉంటాం. అంటే నేను ఒకటి ఇక్కడ ఉన్నది ఇక్కడికి రానే ఉన్నా. అది లేదంటే ఇన్ని 60 కోట్లు లాస్ వచ్చింది గవర్నమెంట్ పోగానే. అలా ఆలోచించి నిమిషాల్లో విడిచిపెట్టేసాను. పోతే పోనీ మళ్ళీ ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అంటే చూడండి, ఏది మనం అనుకుంటే జరిగిపోదండి. అనవసరంగా మనం పెట్టుకుంటాం భ్రమలని. కానీ కర్మ ఫలితం అన్నది ఒకటి ఉంటుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చేస్తే అవకాశం ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. చేసిన దానిలో సిన్సియర్గా ఉండు. అంతే తప్ప ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, నేను కోల్పోయాను, నువ్వు వచ్చినప్పుడు ఏం తెచ్చావు కోల్పోవటానికి. కాబట్టి మన ప్రయత్నం మనం చేయటం వరకు భగవంతుడు ఏదైతే రాశాడో అది జరగక తప్పదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.